ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు. నీ సేవకులు కుమారులు నిత్యము నిలిచి ఉంటారనే వాగ్దానం మమ్మల్ని పడగొట్టాలని చాలామంది ప్రయత్నం చేస్తుండొచ్చు. మేము పడిపోతే చూడాలని చాలామంది కనిపెడుతూ ఉండొచ్చు. కానీ నీవు మమ్మల్ని నిలబెట్టే దేవుడు నాయన. నీ సన్నిధిలో మమ్మల్ని ఎస్టాబ్లిష్ చేసే దేవుడు, స్థిరపరిచే దేవుడు కనుక నీ కొందనాలు. ఎవరైతే ఈరోజు తమ బిడ్డల కోసం వరి అవుతున్నారో, దూరంగా ఉన్న తమ బిడ్డల కోసం చింతిస్తున్నారో వారందరినీ మీరు ముట్టి బలపరచండి. ఎక్కడెక్కడైతే బిడ్డలు ఉన్నారో, వారి పిల్లలు ఉన్నారో, వారి సంతానం స్థిరపరచుకున్నట్లుగా సహాయం చేయండి. ఈ సందర్భంలో ఎవరైతే బిడ్డలు లేక నీ వైపు చూస్తున్నారో ప్రభువా, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలు తెరవండి. ఆనాడు హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నాయన. అద్భుతం చేసి మా ప్రియుల్ని మీరే ఆనందపరచమని కోరుతున్నాం. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. పరిపూర్ణమైన కృప సమృద్ధిగా మా ప్రియుల మీద కృప నుంచి అద్భుతాలు చేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.